నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమాభివృద్ధి వైసీపీకి శ్రీరామ రక్ష. టీడీపీలో 35 కుటుంబాలు చేరిక. వినుకొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అభివృద్ధి చేయడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీని వీడి 20 కుటుంబాలు వైసీపీలోకి చేరడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. పట్నంలోని పలు వార్డుల నుండి నూర్ భాషా సంఘంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి పార్టీ గెలుపుకు శ్రీరామ రక్ష అన్నారు. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా 20 కుటుంబాలు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అయ్యా అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి, ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి, మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ గిరిప్రదేశం రోడ్డు కావచ్చు, లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయటం కావచ్చు, ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్స్ తిప్పి ఎంత అన్యాయం అండి. 1,00,000 మంది ప్రజలకి గొంతు తడపాలని మనం అనుకుంటే 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవీఎస్ ఆంజనేయులు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాలు తిప్పి నీళ్లు వదిలేసిన పరిస్థితి. వదిలేసి బురదలు వస్తదైన వారికి ఇంకా 2 నెలలు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయినాయని తీరా చూస్తే వాళ్ళ కుటిల రాజకీయ స్వార్థంతో నిజంగా ఈ మాట అనాల్సిన అవసరం లేదండి. వాళ్ళు తిప్పేదానికి 5 లక్షలు ఒక 10 మంది కుర్రోళ్ళకి ఇచ్చి అలా 50,000 ఒక నెల రోజుల పాటు నీళ్లు వదిలి వేస్ట్గా పోవాలని చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని మరి వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సమయంలో మళ్ళా మనం చొరవ తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ మళ్ళా మా నియోజకవర్గం దాదాపుగా 26 చెరువులకి త్రాగునీరు చెరువులు ఉన్నాయి, వాటన్నిటికీ నీళ్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా మా వినుకొండ సింగర్ చెరువు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్పుకొని అవన్నీ చేసుకున్నాక దేవుడు కరుణించాడు, మళ్ళా చెరువు నింపుకోగలిగాం. ఆ చెరువు నిండదు, బ్రహ్మనాయుడిని ఓడిస్తాం అని చెప్పుకుంటా వచ్చారు. చెరువు నింపాం. మరి ఇంక బ్రహ్మనాయుడు గెలుస్తారుగా మీరు చెప్పినట్టుగానే చెరువు నింపాం. నేను అనేది ఒకటే, రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు, మనమే శాశ్వతం కాదు. కానీ మన క్యారెక్టర్ ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన పని చేయకూడదు. 1,00,000 మంది ప్రజలకి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తే 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని చూస్తే దేవుడు క్షమించడయ్యా. నేను ఒక్కటే చెప్తున్నా,
నా మనసులో ఉన్న మాట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరికీ తెలుసు. తప్పు చేయొద్దు అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ చిన్న తప్పు చేస్తే అనుకోకుండా రేపు పెద్ద సొంత ఇంటిలోనే కాదు, రాష్ట్రంలో, దేశంలో, చివరికి ప్రపంచం మొత్తం కూడా ఏ చెల్లికి అన్నగా ఉండడానికి అర్హత లేని నీచమైన వ్యక్తి సీఎం జగన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆరోపించారు. ఇన్ని రోజులు సొంత చెల్లెల్ని పేటీఎం బ్యాచ్లతో తిట్టించింది చాలక సొంతూరిలో అతడే స్వయంగా విషం చిమ్మడం జగన్ నిజ స్వరూపాన్ని, అధికార మదాన్ని ప్రజలందరికీ చూపించిందన్నారు. ఈ రోజు వినుకొండ నియోజకవర్గం నుండి అనేక మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో నేను ఓడిపోతున్నాను, లాభం లేదని తన సర్వేలో తేలితే ఈసారి 10 సీట్లు కూడా రావని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టాడు. అలాంటి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టడం అన్యాయం, దుర్మార్గం అని ఖండించి ఈరోజు అవినీతి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుక ముద్దని గాంధీ విస్కీల మీద అనేక మార్గాల్లో వేల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి మరి దోపిడీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఈ రాష్ట్రం బాగుపడాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి అభివృద్ధి అందాలని ముందుకొచ్చి ఈరోజు చంద్రబాబు గారికి తోడుగా నిలబడ్డారు. ఈ రాక్షస పాలన పోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించాలని అందుకు చంద్రబాబు గారిని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినందుకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మరి అభినందన తెలియాలని కోరుతున్నా. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. ఇటీవల విడుదలైన 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ లో విశ్వసాయి విద్యార్థులు పల్నాడు జిల్లాలోనే టాప్ 1 ర్యాంక్ సాధించడం ఎంతో అభినందనీయంగా ఉందని బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బెజవాడ నాగేశ్వరరావు మాస్టర్లు తెలియజేశారు. పట్నంలోని లాయర్ స్ట్రీట్ లో విశ్వసాయి జూనియర్ కళాశాలలో ఐఐటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ అధ్యక్షత వహించగా బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉత్తమ ఉపాధ్యాయులు బెజవాడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ రిజల్ట్స్ విడుదల కావడం జరిగింది. గత మా విశ్వసాయి కళాశాల రికార్డుల్ని మా విద్యార్థులు ఈరోజు తిరగరాశారు. ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. గత 2 సంవత్సరాల క్రితం 2022 సంవత్సరంలో 3264 ర్యాంక్ సాధించడం జరిగింది మా విద్యార్థి. గత సంవత్సరం 1624 ర్యాంక్ సాధించాడు మా విద్యార్థి. ఆ రికార్డులను బద్దలు కొడుతూ ఈ సంవత్సరం మా విద్యార్థిని అమృత వర్షిని ఆల్ ఇండియా లెవెల్లో 186వ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సామాన్య పాఠశాలల్లో చదివి వీళ్ళెవరు కూడా కార్పొరేట్ స్థాయి విద్య ఎక్కడ అందుకోలేదు. సామాన్య ఫస్ట్ వార్డ్ స్కూలు, మోడల్ స్కూలు ఇలాంటి చోట చదివి మన కళాశాలకు వచ్చి
కార్పొరేట్ స్థాయి విద్యను అందుకొని చక్కటి ప్రతిభ కనబరిచి దేశంలోనే పేరెన్నికగన్న విద్యా సంస్థల్లో సీటు సాధించేందుకు ర్యాంకులు సాధించడం జరిగింది. మా విద్యార్థి అమృతవర్షిని 186వ ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే రాజేంద్ర 9828వ ర్యాంకు, అలాగే కె విజయదుర్గ 25677వ ర్యాంకు, వి సీతారామశర్మ 30911వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ నలుగురికి కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి NITSలో కానీ IIITSలో కానీ ఖచ్చితంగా సీటు వస్తుంది. వీళ్ళు అనుకున్నటువంటి కోర్సులో కూడా సీటు సాధించారు. అయితే ఈ విద్యార్థులు వీళ్ళు అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. When this realization comes, there is no looking back, dear friends. మనం సాధించాలి అనుకున్నది మన మనసులో ఉంటుంది. ఆ దృఢ సంకల్పంతో ఉండబట్టే మన విశ్వసాయి జూనియర్ కాలేజీ వారు ఇచ్చే ఆ యొక్క నైపుణ్యానికి సంబంధించిన శిక్షణలో మరి మామూలు ఎగ్జామ్స్కి భిన్నంగా స్టాండర్డైజ్ టెస్ట్లో మరి 186 ర్యాంకు ఆల్ ఇండియా లెవెల్లో సాధించడం మాకు చాలా గర్వకారణం. అది కూడా నా ప్రియ శిష్యుడు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో నడపడుతున్న విలువలతో కూడిన విద్యను అందిస్తున్నా. విలువలే కాకుండా అకాడమిక్తో పాటు మరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యత ఇస్తూ పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అనే తపన రంది కలిగిన మరి శ్రీవల్లి మేడం గారు ప్రిన్సిపల్గా ఉంటాం. మరి మహాలక్ష్మిలాగా అందరినీ కలుపుకోవడమే కాకుండా ఆమె కష్టపడుతూ లెక్చరర్స్ని బాగా కష్టపడేటట్టు చేయగలిగిన మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్. సరైన టైంలో కరెక్ట్ టైం టేబుల్ ఇచ్చి టైం సేవింగ్ అలాగే సేవ్ చేసిన టైంని ఎలా యూజ్ చేసుకోవాలో బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించిన టీచర్స్కి చాలా థ్యాంక్స్. మా గోల్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన టీచర్స్కి, మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కాలేజ్ తరఫున వెరీ థ్యాంక్స్. నా పేరు విజయదుర్గ. నేను ఈ ఇంటర్ 2 సంవత్సరాలు విశ్వసాయి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను 10th స్టాండర్డ్ గవర్నమెంట్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి మెయిన్స్లో సీట్ సంపాదించగలరా అని చాలా సందేహాలు ఉండేవి. కానీ వన్స్ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక టీచర్స్ వాళ్ళు తీసుకునే కేర్, చదివించే తీరు, వీకెండ్లీ ఎగ్జామ్స్ పెట్టడం, ఎలా మరి గోల్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. మీరు చెప్పడం వల్ల నేను నా గోల్స్ చాలా ఈజీగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. I came from Javalurpet. I studied నేను 10వ తరగతిని జెడ్పీ హై స్కూల్ చెవిలూరుపేటలో కంప్లీట్ చేశాను. నేను గత 2 సంవత్సరాలు ఈ కాలేజీలో చదువుకున్నాను. మా యొక్క టైం టేబుల్, క్లాస్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఈ ర్యాంక్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా కాలేజ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ ఆల్. వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎక్కడ గెలుస్తారో అనే భయంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరిచే తప్పుడు ప్రచారాలు చేయడం సరైన సంస్కారం కాదని సీనియర్ న్యాయవాదులు ఎంఎన్ ప్రసాద్, సికే రెడ్డిలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లా పాయింట్లు తెలుసుకొని మాట్లాడాలి కానీ ఏదో దొరికింది అనే విధంగా మాట్లాడడం ఏమిటన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంతో అభివృద్ధి చేస్తే వాటిని ఏం కనపడలేదు, ఇంతటి చిన్నది పట్టుకొని ఎలాగైనా తప్పుడు సమాచారం ప్రజలకు అందించాలని చెబుతున్న ఈ మూర్తి గోపీనాథ్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా తెలియజేశారు. క్లాస్ 4 కింద కూడా ఎటువంటి సందర్భాల్లో నామినేషన్లను తిరస్కరించాలో కూడా క్లియర్గా రాసింది. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నామినేషన్ తిరస్కరించడానికి అభ్యర్థులు సంతకం చేయకపోయినా, ప్రతిపాదకులు ఈ సంబంధిత కాన్స్టిట్యున్సీ కాకుండా, వినుకొండ కాన్స్టిట్యున్సీ కాకుండా బయట వ్యక్తులైనా, లేకపోతే నామినేషన్ ఫీజు కట్టకపోయినా, లేదా
వాళ్ళ ఎన్రోల్మెంట్లో తేడాలుగా రాసిన, సంతకాలు లేకపోయినా, ప్రమాణాలు చేయకపోయినా ఆర్ఓ గారి దగ్గర ఇట్లాంటి విషయాలు మాత్రం అందులో పొందుపరిచారు తప్ప వీళ్ళు కౌంటర్ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి ఏ అంశాలకి కూడా ఎలక్షన్ కమిషన్ వారు వాడిచ్చినటువంటి హ్యాండ్ బుక్లో ఎక్కడ రాయాల. 4.5 ఎలక్షన్ బుక్లో క్లియర్గా ఉంది ఏ సందర్భాల్లో నామినేషన్ తిరస్కరించాలి. అట్లానే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కూడా ఉన్నది క్లియర్గా. కాబట్టి ఆర్ఓ గారికి ఏవైనా సరే అధికారాలు ఉన్నాయి అంటే నామినేషన్ ఫారం సరిగ్గా ఫిలప్ చేశారా, ఫిలప్ చేయలేదా, బ్లాంక్లు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది మాత్రమే ఆర్ఓ గారు గమనించాల్సినటువంటి అంశం ఉన్నది. అట్లా ఇచ్చిన సమాచారం అంతా కూడా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇచ్చిన సమాచారము తప్ప ఒప్ప దాన్ని పరిశీలనటువంటిది స్క్రూటినీ టైంలో ఎక్కడా జరగదు. మనం ఉదాహరణకి బంగారం ఉందని రాస్తాం, బళ్ళు ఉన్నాయని రాస్తాం, ఆస్తులు ఉన్నాయని రాస్తాం. వాటన్నింటినీ కూడా ఎక్కడా కూడా వచ్చి మెజర్మెంట్ చేయరు ఆర్ఓ గారు. ఏ ఆర్ఓ గారు కూడా మెజర్మెంట్ చేయరు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. మీరు ఎన్నుకోబోయే అభ్యర్థికి ఇదిగో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని విషయాలు ఉన్నాయి, ఈ విషయాల మీద ఈయన పోటీ చేస్తూ ఉన్నాడు అని ప్రజలకు తెలియజేయడం కోసం మాత్రమే సుప్రీంకోర్టు వారు చెప్పారు. ఆ ప్రకారమే ఇవాళ అభ్యర్థులందరూ కూడా అఫిడవిట్ రూపంలో దాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు కనుక ఏవైనా సరే వాస్తవ దూరంగా కనుక ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే తర్వాత వాళ్ళ ఎన్నిక తర్వాత ఏదైనా కోర్టుకి వెళ్ళి ఈ ఎన్నికలో అబద్ధపు విషయాలతో చెప్పాడు అని చెప్పి దాని మీద వెళ్ళి వాళ్ళు ఫైట్ చేయొచ్చు. అదొక అంశం. ఇకపోతే వాళ్ళు ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి అంశాల్లో ఆ రోజున 2014 కానీ 2009 కానీ ఆయన ఏదో డిగ్రీ ఉందని రాశారు, ఇక్కడేమో డిగ్రీ లేదు, ఎటువంటి విద్యార్హతలు లేవని రాశారు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిపై కౌంటర్ అఫిడవిట్ మూర్తి లాయర్ గారు, అలాగే జై భారత్ పార్టీ తరఫున చిరంజీవి నాయక్ అనే వాళ్ళిద్దరి తరఫున లాయర్ గారు గోపీనాథ్ గారు ఉన్నారు. వాళ్ళు నిన్ను అడిగింది ఏంటంటే గతంలో ఆయన ఇట్లా 2009, 2014లో డిగ్రీ చదువుకున్నాడు అన్నారు, 2019లో నిల్ అన్నారు, ఇప్పుడు 2024లో నిల్ అని అన్నారు. అసలు నామినేషన్ ప్రక్రియ ఏంటంటే ఆరోకున్న పవర్స్ ఏంటంటే నామినేషన్ పత్రంలో ఎక్కడైనా సరే ప్రపోజల్ కానీ క్యాండిడేట్ కానీ సిగ్నేచర్స్ చేయకపోతే రిజెక్ట్ చేయవచ్చు, లేదా ప్రతి పేజీలో సంతకం చేయకపోతే రిజెక్ట్ చేయొచ్చు, అలాగే ప్రతి పేజీలో నోటరీ చేయకపోతే రిజెక్ట్ చేయొచ్చు తప్ప ఈ నామినేషన్ పత్రం లేదా అఫిడవిట్లో పొందుపరిచిన విషయాల మీద ఎంక్వైరీ చేసే పవర్ ఆర్ఓ గారికి లేదు. ఈ నెల 28న జరగనున్న శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మెరుసుపల్లి రాఘవేంద్రరావు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలతో పాటుగా ఆకు పూజ, అభిషేకాలు, పూజలు చేయనున్నామని తరలి వస్తున్న నియోజకవర్గ ప్రజానికానికి భక్తులకు భారీ అన్నదాన సైతం ఏర్పాటు చేశామన్నారు. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా డిప్యూటీ డిఈఓ వేణుగోపాల్, వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు, నర్సరావుపేట సింధు స్కూల్స్ అధినేత రామకృష్ణ పాల్గొని 10వ తరగతి 2024 ఫలితాలలో అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన బి వర్షిత, అలాగే 500కు పైగా సాధించిన విద్యార్థులందరికీ మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా గీతాంజలి విద్యా సంస్థల్ని రన్ చేస్తున్నటువంటి కిషోర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం అనేది జరిగింది. నాకున్నటువంటి సాన్నిధ్యాన్ని బట్టి కిషోర్ గారి యొక్క నిరంతర కృషి, పట్టుదల, తన విద్యార్థుల్ని అత్యుత్తమైనటువంటి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆ లక్ష్యాన్ని దిగినటువంటి ఆ చిత్తశుద్ధి, వీటన్నింటినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచి మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాడు. మా సన్న కూడా ఇక్కడే చదువుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడ చేర్చామంటే జస్ట్ మనం ఎంక్వైరీ చేసుకుంటాం కదా, ఏ స్కూల్లో చేస్తే బాగుంటుంది, ఏ కాలేజీలో చేస్తే బాగుంటుంది అన్నప్పుడు
కిషోర్ గారు పర్సనల్ కేరింగ్ తీసుకుంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద టౌన్ అని చెప్పబట్టి ఈ స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంటికాడ కూడా ఇప్పుడు బాగా చక్కగా చదువుకుంటూ ఉంటారు. అంటే ఈ స్కూల్లో జాయిన్ అయిన తదుపరి నేను గమనించింది. అదేవిధంగా టౌన్లో లాస్ట్ ఇయర్ అప్పటికి నేను వచ్చేటప్పటికి ఇప్పుడు బోర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో టౌన్ టాప్ అని ఇదే సేమ్ స్కోర్ ఉంది. మళ్ళీ ఇదే సంవత్సరం సేమ్ స్కోరు మళ్ళీ గీతాంజలి డిస్ప్లే అవుతూ ఉంది అక్కడ. ఈరోజు వేణుగోపాల్ గారు తర్వాత సార్ వచ్చి డిప్యూటీ 2 ఇయర్స్ అయింది నర్సాపేట డివిజన్ డిప్యూటీ వచ్చి పల్నాడు జిల్లాకి. సార్ ప్రతి విషయంలో కూడా ఏదన్నా పీస్ఫుల్ గా కోఆర్డినేట్ చేయడం, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైనా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళైనా తను ఒక అధికారిగానే ఎప్పుడు కూడా భావించకుండా ఏదైనా మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి అన్ని వేళలా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్యంగా ఈ రోజు నిన్న ఇంటిమేట్ రేంజ్ లోనే 2 days బ్యాక్ సార్ ఉండేది గుంటూరు అయినా మీ అందరి కోసం గుంటూరు నుంచి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన డిప్యూటీ గారిని మీరందరూ మనం మీ క్లాప్స్ ఒకసారి. అదేవిధంగా మన సిద్ధూరు రామకృష్ణ గారు మన దాదాపుగా 15 ఏళ్ళ నుంచి మిత్రులు, ఎప్పుడు పిలిచినా తప్పకుండా మన స్కూల్కి కానీ స్టూడెంట్స్ కానీ, ఎందుకంటే ఒక స్కూల్ డైరెక్టర్ రామకృష్ణ గారు విలువలు ఇవాళ ఉన్న స్టేజ్ మీద ఉన్న 3 వ్యక్తులు కూడా మీ మార్క్స్ గురించి కన్నా కూడా 10th తర్వాత మీ క్యారెక్టర్ అసెస్మెంట్ సిఏ గారు ఇవాళ చెప్పినా లేకపోతే మన పేరెంట్ ఫంక్షన్ లో చెప్పినా 10th దాకా స్కూల్ అండ్ పేరెంట్ గైడెన్స్ ఉంటుంది. 10th తర్వాత ఇవాళ సొసైటీలో మనతో మంచితో పాటు చెడు మన వెనకాలే వస్తుంది. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.